దర్శకుడు మెహర్ రమేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన మెహర్ రమేష్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మెహర్ రమేష్ కు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బిల్లా సినిమాను తెలుగులో దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించగా తెలుగులో ప్రభాస్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కానీ మెహర్ రమేష్ టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రభాస్ ను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ సక్సెస్ అయ్యారు. దీంతో ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రి సినిమా చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ మెహర్ రమేష్ పై నమ్మకంతో ఎన్టీఆర్ ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా శక్తి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. మెహర్ రమేష్ దెబ్బకు నిర్మాత అశ్విని దత్ కొన్నేళ్ల పాటు సినిమాల జోలికి పోలేదు. వెంకటేష్ తో షాడో, చిరంజీవితో భోలాశంకర్ వంటి సినిమాలకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా భోలాశంకర్ సినిమాతో అయితే మెహర్ రమేష్ భారీ ట్రోలింగ్ కు గురయ్యారు. దీంతో అతనితో ఏ హీరో కూడా సినిమాలు తీయాలనే సాహసం చేయలేదు. అయితే తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ తోనే ఉంటుందని ప్రకటించారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ తో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మెహర్ రమేష్ తో సినిమా చేస్తే మా హీరో ఫ్యూచర్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ పవన్ తో మెహర్ రమేష్ చేస్తే అది 1000 కోట్ల రూపాయల సినిమా అవుతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.